నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. అంతర్జాతీయ రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇరాన్ దాళ్ల దాటికి అమెరికా రక్షణ వ్యవస్థలు విఫలమవ్వడం, భారీగా ప్రాణ ఆస్తి నష్టం సంభవిస్తుండటంతో గల్ఫ్ ప్రాంతం నుండి అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇరాన్ ఈ వ్యూహాత్మక గెలుపు ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరుస్తోంది. అసలు ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు? ఇరాన్ వేసిన ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. వైట్ హౌస్ లో ఇప్పుడు ఒక రకమైన నిశ్శబ్దం ఆవరించింది. అజేయమైన అగ్రరాజ్యమని గర్వపడే అమెరికా ఇరాన్ క్షిపణుల ముందు తలవంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇరాన్ జరిపిన ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 ద్వారా అమెరికా అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కు ఇరాన్ రంధ్రాలు వేసింది. ఒక్కసారిగా వందలాది డ్రోన్లు, హైపర్సోనిక్ క్షిపణులను ప్రయోగించి అమెరికా స్థావరాలను ధ్వంసం చేయడం పెంటగాన్ ఊహించని దెబ్బ. ఈ పరిణామాల నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించి గల్ఫ్ నుండి సైన్యాన్ని వెనక్కి పిలిపించి సంకేతాలిచ్చారు. ఇరాన్ ఈ విజయం వెనుక ఒక గొప్ప వ్యూహం ఉంది. అమెరికాను నేరుగా ఢీకొనడం కంటే వారి ఆర్థిక, సైనిక వనరులను క్షీణింపచేయడమే ఇరాన్ లక్ష్యంగా పెట్టుకుంది. హర్మూజ్ జలసంధిని మోసివేయడం, అమెరికా యుద్ధ నౌకలను టార్గెట్ చేయడం ద్వారా అమెరికాకు యుద్ధం ఖరీదైన వ్యవహారంగా మార్చేసింది. మరోవైపు అమెరికాలో పెరుగుతున్న నిరసనలు, మారుతున్న అంతర్జాతీయ సమీకరణాలు కూడా ట్రంప్ నిర్ణయంపై ప్రభావం చూపాయి. ఇరాన్ ఇప్పుడు పశ్చిమాసియాలో తిరుగులేని శక్తిగా ఎదిగిందని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ట్రంప్ సంకేతాల ప్రకారం ఇరాక్, సిరియా, జోర్డాన్లో ఉన్న అమెరికా స్థావరాలను ఖాళీ చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే దశాబ్దాల కాలంగా మధ్య ప్రాచ్యంలో ఉన్న అమెరికా ఆధిపత్యం ఒక్కసారిగా కుప్పకూలుతుంది. ఇరాన్కు మద్దతుగా రష్యా, చైనా నిలబడ్డం కూడా అమెరికాను ఆత్మరక్షణలో పడేశాయి. యుద్ధం కంటే దౌత్యమే మేలని ట్రంప్ భావిస్తున్నారా? లేదా ఇది ఇరాన్కు అమెరికా ఇచ్చిన వాక్ ఓవరా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఏదేమైనా ఇరాన్ వేసిన ఈ మాస్టర్ స్ట్రోక్ ప్రపంచ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి తెరలేపింది.